Clap in, start sound. Running. Action. క్రైస్తవులారా, రారా గజ్జుకుక్కద్దా. క్రైస్తవులంటే ఆయన ఎవరో పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? దిగాలు కూర్చొని ఉన్నాడు. ఏమైందన్నా అని అడిగితే ఒక విశ్వాసం వెళ్ళిపోయిండు సంఘం నుంచి అన్నాడు. ఏమైతే విశ్వాసం వెళ్ళిపోతే అన్నాను నేను. నీకేం తెలుసు, ఎకరం పోయినట్టే నాకు అంటున్నా. అంటే జీవితకాలంలో ఇల్లు ఇచ్చే కానుకతో ఆయన ఒక ఎకరం కొనుక్కుంటాడట. దోచుకో, పంచుకో, తినుకో. అబ్బా, ఎంతమంది సైకిల్ మీద తిరిగే వాళ్ళని 100 కోట్లకు అధిపతులు చేశారయ్యా, మీకు వందనం నాయన. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎంతమంది టెంట్ల కింద బతికినాం అని చెప్పిన వాళ్ళకే బెంచ్ కార్లు ఇచ్చారు నాయన, మీకు వందనాలయ్యా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఎంతమంది రెంట్ కట్టుకోవడానికి కూడా లేని వాళ్ళకి కారు వ్యాన్లు ఇచ్చారు. 12 కోట్ల కారు వ్యాన్లో వస్తాడు మన సార్ మీటింగ్కి. నీ వాదటి బామ్మది. నేను అనుకున్నా అసలు మొన్న గుంటూరులో ఒక పెద్ద మినిస్ట్రీ పెద్ద పండగ జరిపింది. 10 లక్షల మంది వచ్చారు జనం కదా. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. ఆ వేదిక మీద నుంచి ఎవడైనా ఇంకోసారి మా క్రైస్తవుల జోలికి వస్తే ఏం చేస్తావురా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావురా? ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయక ఏదో ఒకటి చేసేయగలను. వాసన వస్తుంది. నువ్వు కాలిపోయే వాసన నాకు కనిపిస్తుంది. హలో, హూ ఆర్ యు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? ప్రతిరోజు నైట్ 12 అయిందంటే మీ వద్దకు వస్తుంది. చేస్తుందండి, అది వచ్చి ఏం చేస్తుందండి? ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. దగ్గు వచ్చేస్తుంది. వచ్చిందండి వయ్యారి. అందరూ అమ్మ నీళ్ళు ఇవ్వండి అంటే ఎవరి దగ్గర నీళ్ళు లేవు, కార్లో వదిలేసాము. నా గుడ్లు బయటకు వచ్చి చచ్చిపోయానండి. అక్కడ చచ్చిపోయాను నాన్న, పడిపోయాను. దేవుడు వచ్చాడు, రామ్మా తీసుకెళ్తున్నా, పైకి వెళ్ళిపోదాం అన్నారు. నేను ఏంటి ప్రభు ఆగు, ఇలా తీసుకెళ్ళిపోతే ఎట్లా అంటే ఏమ్మా అన్నారు. ఏమ్మా అంటే ఏంటి ప్రభా, మా బ్రాహ్మణులకి దేవుడు తెలియక రాళ్ళని రప్పలను కొలుస్తున్నావు, పలకవు ఉలకవు, నిజ దేవుడు నువ్వు తెలిసావు, నువ్వు దేవుడు అని నేను అందరికి చెప్పాలి. తెలియకుండానే సమస్యలతో చచ్చిపోతున్నాం చాలా మంది. చాలా మంది. నీ దగ్గరికి వచ్చేస్తే నేనేం చేయను ఇప్పుడు అన్న అంటే అందరూ అలాగే అంటారమ్మా, 2 రోజులు పోయాక మర్చిపోతారు రోగం నయమయ్యాక. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. నువ్వు మమ్మల్ని నమ్ము, నిన్ను నమ్మడం కాదు, నువ్వు నన్ను నమ్ము. ఒకవేళ నేను నీ గురించి చెప్పబోతే నన్ను, నా భర్తని, నా బిడ్డను కూడా తీసేసుకో, చంపేసేయి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అంటే అయితే ఏ హాస్పిటల్కి రాయను స్పష్టంగా మాట్లాడారండి. ఏ హాస్పిటల్కి? నారాయణకి రాయనా అన్నారు. అక్కడ హాస్పిటల్ వద్దు ప్రభా, నువ్వు ఆపరేషన్ చేయంటే నేను ఆపరేషన్ చేస్తానని ఎవరు చెప్పారు అంటే, నేను ఆదాంకి ఆపరేషన్ చేసి పక్కటెముక నుంచి స్త్రీని చేసావు కదా, మత్తు కలిగించావుగా, నాకు నువ్వు ఆపరేషన్ చేస్తే సెకండ్లో నయం అవుతుంది, నేను వెంటనే వెళ్ళి పని మొదలెడతా సరిపోయింది అన్నాక. సరే అప్పుడు ఏం చేశారు, నువ్వు ఆపరేషన్ చేయ ప్రభా అనగానే ఇలా గొంతు తీశారు. చూసావమ్మా చెవుని ఎత్తురు కారుతుంది అన్నారు, చూపించారు. అవును ప్రభా వాసన కూడా వస్తుంది అంటే బాగు చేసి పెట్టానంటే, ఇది వద్దు ప్రభా, ఇది పాడేసేయండి, మళ్ళీ ఇది పాడైతే నేను చెప్పలేను, నాకు కొత్త గొంతు ఇవ్వండి అంటే, కొత్త గొంతు ఎక్కడి నుంచి నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఆయనకు తెలీదా? ఆకాశంలో అవయవాల కర్మాగారం ఉంది కదా, మనుషుల గొంతులు తయారవుతాయి కదా, ఒక కొత్త గొంతు ఇవ్వండి ప్రభా అన్న. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా అనేసరికి నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా అని పక్క నవ్వి ఆకాశంలోంచి ఇలా బల్బ్ లాంటి గొంతు తీసి ఇక్కడ పెట్టారు. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా.
వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు నేను చనిపోతా అని చెప్పేశారు. అయ్యో సానుభూతి వద్దురా. ఒక 5-6 అవర్స్లో ఇప్పుడు చనిపోతుందని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన దేవదూతలను పంపించారు. అయ్యి బాబోయ్ నిజమే. పంపించి చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ నిన్ను నేను బ్రతికిస్తాను అని ఒక వాయిస్ కూడా వినిపించింది నాకు. అద్భుతం, ఫెంటాస్టిక్. దయ్యం వచ్చి మిమ్మల్ని రేప్ చేస్తుంది. అవునండి. ఇదేంటైతే అరే నీ అబ్బా రాత్రి 10-10:30కు స్టార్ట్ చేస్తాం. అవునా? దాన్ని వదిలించుకొని "ఏయ్, పోవే పోవే దయ్యం పోవే పోవే అంటా ఉంటారు. పోవే అంటే "ఏ నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి" అని ఆ దయ్యం మీకు చెప్తుంది. నువ్వు నాకే కావాలి, నాకు కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. 10-10:30 అయిందంటే చాలు, ఇక నైట్ డ్యూటీ లాగా వచ్చేసి ఆ దయ్యం వచ్చేసి మిమ్మల్ని రేప్ చేస్తా ఉంటుంది. ఏమైంది ప్రకాష్? ఏంట్రా అది? ఇదా నేను పడుకునేటప్పుడు నా ఒంటి మీద దుప్పటి తప్ప ఇంకేమున్నా నాకు చెట్ట చిరాకు బాబా. దా పడుకుందాం. అమ్మో నేను రాను రోయ్. రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. మీ యొక్క మీ బాడీ పట్టేస్తుంది, మీ ప్రైవేట్ పార్ట్ పట్టేస్తుంది, మీకు తెలిసిపోతుంది. అవునండి. ఏమనిపిస్తుందండి? అమ్మో నేనేంట్రా ఇలా దొరికిపోయాను? ప్రకాష్, ఓ ప్రకాష్ దా, నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లా ఉంటాయి. దా. ఎస్, అది రేప్ చేయడం, దయ్యం మిమ్మల్ని రేప్ చేస్తా. ఆ విషయం మీకు కూడా తెలుసు. బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. ఏమనంటే ఏసయ్య బజార్కి వెళ్దాం, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఏమనంటే ఏసయ్య బజార్కి వెళ్దాం, కూరలు తక్కువ అయిపోయా, మంచి కూరలు అయిపోయా, లేదా మంచి చీరలు అయిపోయి, తక్కువ డబ్బులు అయిపోయి, లేకపోతే అయ్యా బజార్కి వెళ్దాం కొనుక్కున్నాను. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను ఒక రోజు పిలవకుండా సరుకులకి వెళ్తాను, సరుకులు దొరకవు. అలవాటు పడ్డాడుగా ఆయన, ఈ అలవాటు చేశాను ఆయనకి. ఇక వస్తాడు, రాకపోతే అలుగుతాడు, ఇవ్వరు కూరలు. అవును, ఇందాకేదో వాగేవే, కొంచెం క్లియర్ గా చెప్పు. అలవాటు పడ్డాడుగా ఆయన, ఈ అలవాటు చేశాను ఆయనకి. ఇక వస్తాడు, రాకపోతే అలుగుతాడు, ఇవ్వరు కూరలు. డీటెయిల్ గా చెప్తాడు, వెళ్ళిపోతాడు, అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సో చెప్తే ఎవడు వింటాడు? ఎదవ సోదా. ఒకవేళ ప్రపంచంలో అతి ఎక్కువ దరిద్రులు ఒక చోట మనం చూడాలనుకుంటే కనుక మంచి చర్చికి వెళ్ళి చూస్తే సరిపోద్ది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎక్కువ మంది దరిద్రులు ఉండే చర్చిలోనే, ఎక్కువ మంది దరిద్రులు ఉండే చర్చిలోనే. ఎందుకు అన్నానంటే, ఎందుకు చర్చిలో ఉన్న ప్రతి వాడికి ఉండేది బైబిలే, కానీ వాడి జీవితం దరిద్రమే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వెళ్ళి వాళ్ళ దేవుళ్ళని తిడతారు. వాళ్ళ దేవుళ్ళని తిడితే వాళ్ళ కోపరాదా? విగ్రహాల్లో దేవత్వం ఏమీ లేదు, కానీ ఏ తత్వం దయ్యం టెస్టేసి కూర్చుంటాదట. నాలుకని బయటికి లాగి కొయ్యాలి. యేసు ప్రభుని తిడితే నీకు ఎంత కోపం వస్తుందో, వాళ్ళ దేవుళ్ళను నిర్నిమిత్తంగా దూషించిన వాళ్ళకి అంతే కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవుడిని నమ్ముతున్నారు. నేను మాట్లాడే క్రమంలో యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు చెప్పుకుంటూ వెళ్తాను నేను. ఆ క్రమంలో మీ రాముడు మంచివాడు కాదు, మీ కృష్ణుడు మంచివాడు కాదు, మా దేవుడిని నమ్మండి అనే మాట మాట్లాడుకుంటున్నాను. శాలిమరాజు గారు గొర్రెలను కూర్చోబెట్టి ఆదివారం వాడి శవం గురించి చెప్పుకోవాలి కదా, అమ్మవారి గురించి శివుడి గురించి మాట్లాడుతున్నారు చూడండి. ఎదవ బావాడు చెప్తే వించావుడు. అది వాళ్ళ నమ్మకం. మీ అమ్మని తిడితే నీకు ఎంత బాధ, వాళ్ళ అమ్మని తిడితే వాళ్ళకే అంతే బాధ. మీ నాన్న తిడితే నీకు ఎంత బాధ, వాళ్ళ నాన్న తిడితే వాళ్ళకే అంతే బాధ. కాబట్టి ఎవరిని దూషించే రైట్ కానీ, ఎవరిని అనే హక్కు కానీ మనకు లేదు. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, చేతనైతే గౌరవించు, లేదంటే మౌనంగా ఉండు. అలా కాకుండా ఏంటి హీనమైన స్థితి? రాయి దేవుడు అవుతుంది, చుట్టూ దేవుడు అవుతుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. కడప పాస్టర్ పై దాడి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన డ్రామాగా నిర్ధారించారు. మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు రాయి దేవుడు అవుతుంది, చుట్టూ దేవుడు అవుతుంది, కుక్క దేవుడు అవుతుంది, బొమ్మ దేవుడు అవుతుంది, అన్ని దేవుడైపోతాడు. నీకు ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా. ఎవరితో లేకపోతే, దేవునితో లేకపోతే మనుషులు చేసిన బొమ్మలు దేవుడైతే. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త.
సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.